గొర్రెల భీముడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకానొక దేశంలో గొర్రెల రాముడని ఒక కాపరి ఉండేవాడు. ఒకనాడు రాముడు పచ్చిక బయలులో తన గొర్రెలను మేపుతుండగా ఒక చెట్టు కింద పొత్తిళ్ల గుడ్డలలో 2 రోజుల వయసుగల పిల్లవాడు దొరికాడు. పిల్లలు లేని రాముడు ఆ కుర్రవాణ్ణి తీసుకుని వాడికి ఒక గొర్రె దగ్గర పాలు పట్టి ఇంటికి తీసుకుపోయాడు. అది మొదలు ఆ గొర్రె వాడికి తల్లి అయ్యింది. దాని పాలు తాగి ఆ చంటివాడు బాగా పుష్టి సంపాదించసాగాడు. వాడు రోజురోజుకు పెరిగే పద్ధతి చూసి వాడికి భీముడు అని పేరు పెట్టుకున్నారు. భీముడు 7 ఏళ్లకే ఒక మాదిరి చెట్లను సునాయాసంగా పీకి పారేసే బలం సంపాదించాడు. తాను పెంచిన అనాథ శిశువు ఏదో విధంగా ప్రయోజకుడైనందుకు గొర్రెల రాముడు చాలా ఆనందించాడు. భీముడికి 14 ఏళ్లు నిండగానే వాడి తండ్రి, నాయనా, నీ పేరు అప్పుడే 12 ఆమడ పాకింది. నీకు గొర్రెలను కాసే కర్మ ఏమిటి? దేశాలు తిరిగి కీర్తి ధనము సంపాదించి గొప్పవాడివి అవుదుగాని బయలుదేరు అన్నాడు. ఆ ప్రకారమే భీముడు బయలుదేరాడు. వాడు అనేక పట్టణాలు చూశాడు. అక్కడి బలశాలులను ఓడించాడు. గొర్రెల భీముడు అంటే అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం గడిచింది. భీముడు ఒక నగరం సమీపంలో ఉన్న అడవిలో నుంచి పోతుండగా వాడికొక మనిషి కనిపించాడు. ఈ మనిషి పెద్ద పెద్ద చెట్లను పట్టుకుని చీల్చి నార తీస్తున్నాడు. భీముడు వాణ్ణి సమీపించి, అన్నా, ఏమిటిది? చెట్లనెందుకిట్లా చీల్చేస్తున్నావు అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. గొర్రెల భీముడు వస్తాట, వాణ్ణి గెలవడానికి తయారవుతున్నాను అన్నాడు చెట్లు చీల్చేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే గెలువు అన్నాడు భీముడు. ఇద్దరూ ముష్టి యుద్ధం ఆరంభించారు. ఇద్దరూ మంచి బలశాలులే. చెట్లు చీల్చేవాణ్ణి నడుము పట్టి భీముడు కింద పడగొట్ట ప్రయత్నించాడు. చెట్లు చీల్చేవాడు పట్టు తప్పించుకొని దూరంగా వెళ్ళి భీముడి మీదికి ఉరుకుతూ వచ్చి అతని గుండెల్లో 2 కాళ్ళు ఎత్తి బలంగా తన్నబోయాడు. భీముడు వాడి కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేశాడు. వాళ్ళ భయంకర పోరాటానికి భూమి దద్దరిల్లింది. చెట్ల మీది నుంచి పక్షులు కేకలు పెడుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆఖరుకు భీముడు చెట్లు చీల్చేవాణ్ణి 2 చేతుల పట్టి ఎత్తి నిలువున భూమి మీదికి బంతిని కొట్టినట్టుగా విసిరికొట్టాడు. దెబ్బకు వాడు మోకాల దాకా భూమిలోకి ఇరుక్కుపోయాడు. కాని వెంటనే వాడు పైకి వచ్చి ఎట్లాగో భీముణ్ణి పట్టుకుని ఎత్తి తన బలం కొద్దీ భూమికేసి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మొలలోతున భూమిలో దిగబడిపోయాడు. అతనికి కోపం వచ్చి పైకి వస్తూనే చెట్లు చీల్చేవాణ్ణి బాగా పైకెత్తి తనకున్న శక్తి అంతా ఉపయోగించి వాణ్ణి భూమిలోకి మేకు దిగవేసినట్టు మెడలోతున దిగవేశాడు. భూమి లోపల నుంచి వాడు పైకి రాలేకపోయాడు. చెట్లు చీల్చేవాడి ప్రాణాలిప్పుడు భీముడి చేతుల్లో ఉన్నాయి. చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను పైకి లాగు, ఇక నుంచి నేను నీ శిష్యుడుగా వెంట తిరుగుతాను అన్నాడు చెట్లు చీల్చేవాడు దండం పెడుతూ. భీముడు వాణ్ణి పైకి లాగి శిష్యుడుగా తన వెంట తీసుకుని బయలుదేరాడు. ఇద్దరూ కలిసి కొంతకాలం తిరిగి ఒక కొండ ప్రాంతం చేరారు. అక్కడ వాళ్లకొక వింత మనిషి కనిపించాడు. ఆ మనిషి పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి 2 చేతుల మధ్య నొక్కి పిండి చేస్తున్నాడు. ఎందుకిట్లా రాళ్ళు పిండి చేస్తున్నావు అని అడిగాడు భీముడు. గొర్రెల భీముడు వస్తాట, వాణ్ణి ఓడించడానికి తయారవుతున్నాను అన్నాడు రాళ్ళు పిండి చేసేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే ఓడించు అన్నాడు భీముడు. ఇద్దరూ కలియబడ్డారు. చెట్లు చీల్చేవాడి గతే రాళ్ళు పిండి చేసేవాడికి పట్టింది. వాడు కూడా మెడలోతున భూమిలో ఇరుక్కుపోయి పైకి రాలేకపోయాడు. అందుచేత వాడు కూడా భీముడికి శిష్యుడై అతని వెంట బయలుదేరాడు. ముగ్గురు కలిసి చాలా కాలం ప్రయాణించగా ఒక ఊళ్ళో వారికొక వింత మనిషి కనిపించాడు. ఈ మనిషి ఇనుప ముద్దలు తీసుకుని అప్పడాల పిండి పిసికినట్టు పిసుకుతున్నాడు. ఎందుకిట్లా ఇనుము పిసుకుతున్నావు అని భీముడు వాణ్ణి అడిగాడు. గొర్రెల భీముడు వస్తాట, వాణ్ణి జయించడానికి తయారవుతున్నాను అన్నాడు ఇనుము పిసికేవాడు. నేనే గొర్రెల భీముణ్ణి, కావలిస్తే జయించు అన్నాడు భీముడు. ఇద్దరూ కలియబడ్డారు. ఇనుము పిసికేవాడు కూడా మిగిలిన వాళ్ళలాగే ఓడిపోయి భీముడికి శిష్యుడై వెంట బయలుదేరాడు. నలుగురు కలిసి ప్రయాణం చేస్తూ
ఒక మహారణ్యం ప్రవేశించారు. మొదటి రోజు మధ్యాహ్నం భీముడు వంట చెయ్యమని చెట్లు చీల్చేవాణ్ణి నియమించి మిగిలిన వాళ్ళతో సహా వేటకు బయలుదేరాడు. చెట్లు చీల్చేవాడు వంట చేస్తుండగా ఒక మరుగుజ్జువాడు వచ్చి, అన్నా, ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అని అడిగాడు. భోజనం లేదు, బొగ్గు లేదు, పద పద అని అదిలించాడు చెట్లు చీల్చేవాడు. మరుగుజ్జువాడు కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుని వంట అయ్యే సమయానికి వెనక నుంచి వచ్చి చెట్లు చీల్చేవాణ్ణి వెళ్ళకిలా పడేసి వాడి గుండెల మీద ఎక్కి కూర్చుని వంటంతా తినేసి తాపీగా లేచి వెళ్ళిపోయాడు. మూరేడు లేని మనిషి ఇంత పని చేశాడంటే చెట్లు చీల్చేవాడికి చచ్చే సిగ్గయింది. వేటకు వెళ్ళిన వాళ్లకు ఈ సంగతి చెప్పడం ఇష్టం లేక మళ్ళీ వెంటనే వాడు కొత్త వంట ఆరంభించాడు. అయితే వంట పూర్తి అయ్యేలోగా మిగిలిన వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎంతోసేపటి నుంచి చేస్తున్నా చెట్లు చీల్చేవాడి వంట పూర్తి కాకపోవడం చూసి, నీకు వంట పని ఏమీ చేత కాదు అన్నాడు గొర్రెల భీముడు. మర్నాటి మజిలీలో వంట పనికి రాళ్ళు పిండి చేసేవాణ్ణి నియోగించి మిగిలిన వారితో భీముడు వేటకు వెళ్ళాడు. ఆ రోజు కూడా మరుగుజ్జు వచ్చాడు. చెట్లు చీల్చేవాడికి జరిగిన పరాభవమే రాళ్ళు పిండి చేసేవాడికి అయింది. భీముడు మొదలైన వాళ్ళు తిరిగి వచ్చేసరికి రెండో వంట ఇంకా అవుతూనే ఉంది. దానికి కారణం రాళ్ళు పిండి చేసేవాడు బయట పెట్టలేదు. మూడో రోజు మజిలీలో ఇనుము పిసికేవాడు వంటకు గాను ఉంచబడ్డాడు. మిగిలిన వాళ్ళు వేటకు పోయిన సమయంలో మరుగుజ్జు రానే వచ్చాడు. ఇనుము పిసికేవాణ్ణి పడదోసి వాడి గుండెల మీద ఎక్కి కూర్చుని వంట యావత్తూ తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా వంట ఎందుకు కాలేదో చెట్లు చీల్చేవాడు, రాళ్ళు పిండి చేసేవాడు గ్రహించగలిగారు. భీముడు తిరిగి వచ్చి ఇంకా వంట కాకపోవడం చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఇందులో ఏదో రహస్యమున్నదని, తన శిష్యులు దానిని బయట పెట్టడానికి సిగ్గుపడుతున్నారని గ్రహించి నాలుగో రోజు మజిలీలో తానే వంటకు ఉండిపోయి మిగిలిన వాళ్లను వేటకు పంపాడు. మామూలుగానే వంట అయ్యే సమయానికి మరుగుజ్జు వచ్చాడు. భోజనం పెట్టమని అడిగాడు. భీముడు వంట గిన్నెలు ఎత్తుగా ఎత్తి పట్టుకుని పద పద అన్నాడు. మరుగుజ్జు వెళ్ళిపోక ఎగిరి భీముడి గొంతు పట్టుకో చూశాడు. భీముడు వాణ్ణి పట్టుకుని దూరాన ఒక లావుపాటి చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చాడు. ఈసారి గురువుగారికే పరాభవం అవుతుందనుకుంటూ వేట నుంచి తిరిగి వచ్చిన శిష్యులు వంట సిద్ధంగా ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు. మోకాలంత లేని వాడికి లొంగిపోయిన మీ తెలివి తగలబడ్డట్టే ఉంది. భోజనం చెయ్యండి, వాణ్ణి ఏం చేశానో చూపిస్తా అన్నాడు భీముడు. భోజనాలు చేశాక నలుగురు పొట్టివాణ్ణి కట్టివేసిన చెట్టు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ చెట్టు లేదు. అది ఉండవలసిన చోట గొయ్యి మాత్రం ఉంది. చెట్టును పెకిలించి ఈడ్చుకుంటూ పొట్టివాడు వెళ్ళిపోయిన జాడలు అడవిలో కనిపిస్తున్నాయి. నలుగురు ఆ జాడను బట్టి బయలుదేరి అడవి వెంబడి చాలా దూరం వెళ్లారు. ఈ జాడలు అకస్మాత్తుగా ఒక పెద్ద గుంట వద్ద ఆగిపోయాయి. ఆ గుంటలోకి తొంగి చూస్తే దాని అడుగు కనపడలేదు. ఒక తట్టలో కూర్చుంటాను, నన్ను తాళ్లతో దించండి, ఆ పొట్టివాడి అంతు తేల్చినాక మళ్ళీ పైకి లాగుదురుగాని అన్నాడు భీముడు. ఎంతో లోతున తట్ట నేల తగిలింది. అక్కడ అందమైన ఉద్యానవనాలు, భవనాలు ఉన్నాయి. ఉద్యానవనంలో విహరిస్తూ భీముడికి ఒక అందమైన అమ్మాయి కనబడింది. ఆమె భీముణ్ణి చూడగానే కంగారు పడి, ఇక్కడికెందుకు వచ్చావు? ఇది నాగలోకం. 12 తలల నాగేంద్రుడు నిన్ను చూస్తే బతకనివ్వడు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అన్నది. నన్ను చూడడానికి నాగేంద్రుడు భయపడాలి. నాగేంద్రుడి భయం నాకేమిటి? ఇంతకు నువ్వెవరు అన్నాడు భీముడు. నేను ఒక రాజకన్యను. నన్ను, నా అక్కలు ముగ్గురిని ఈ నాగరాజు పట్టి తెచ్చి ఇక్కడ ఉంచాడు. వచ్చే నాగుల చెవితి నాడు కుబుసం విడిచి మమ్మల్ని పెళ్ళాడతాడు అన్నదా పిల్ల. వాళ్ళ విధంగా మాట్లాడుకుంటుండగానే 12 తలల నాగేంద్రుడు అక్కడికి వచ్చాడు. భీముణ్ణి చూడగానే బుసలు కొడుతూ, మదాంధుడా, నాకు స్థానబలం ఉన్న చోటికే వచ్చావా? ఇప్పుడెట్లా తప్పించుకుంటావు అంటూ భీముడి మీదికి దూకాడు. నాగేంద్రుడి శరీరం అప్పుడే భీముణ్ణి చుట్టనారంభించింది. నాగేంద్రుడు తనను నలిపి వేయకుండా ఉండగలనందుకు భీముడు తన శరీరాన్ని ఉక్కులాగా చేసేశాడు. ఇది చూసి నాగేంద్రుడు కాటు వేయడానికి తన 12 తలల పడగను బుసలు కొడుతూ భీముడి మీదికి చాచాడు. భీముడు తన 2 చేతులతో
పడగను గట్టిగా పట్టేశాడు. నాగేంద్రుడు భీముడి చేతులను వదిలించుకోవాలని తన శరీరాన్ని అతని భుజాల మీదికి చుట్టాడు. కానీ లాభం లేకపోయింది. భీముడు పట్టు విడవక నాగేంద్రుడి పడగను బలం కొద్దీ నేలకు వేసి కొట్టాడు. క్రమంగా నాగేంద్రుడి శరీరంలోని బలం తగ్గిపోయింది. చివరకు 12 తలల నాగేంద్రుడు ప్రాణం సొమ్మసిల్లి నేల మీద పడిపోయి, నన్ను కూడా నీ శిష్యునిగా చేర్చుకో అని భీముడితో మొరపెట్టుకున్నాడు. నువ్వు బలంగాల వాడివైతే నీ ప్రతాపం నీ లోకంలో వెలగబెట్టు. మా లోకంలోకి వస్తివా నిలువునా చీల్చేస్తాను జాగ్రత్త అన్నాడు భీముడు. ఆ తరువాత భీముడు 4 రాజకుమార్తెలతో సహా తట్టలో కూర్చుని తాళ్ళు ఆడించాడు. భీముడు శిష్యులు తట్టను తిరిగి పైకి లాగారు. భీముడు అతని శిష్యులు కూడా ఆ 4 రాజకుమార్తెలను పెళ్లాడి మామగారి ఇంటనే ఉండిపోయారు. మళ్ళీ ఎన్నడూ 12 తలల నాగేంద్రుడు భూమి మీదికి అడుగుపెట్టి ఎరుగడు. గొర్రెల భీముడింకా ఈ భూమి మీద ఉన్నాడనే నాగేంద్రుడి భయం. కథ సమాప్తం. శుభం.